హలో అండి, టుడే మన రెసిపీ వచ్చి స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ని ఇలా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఇదే వాటర్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఈ వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత ఇందులో న్యూడిల్స్ని వేసుకుందాం. ఇక్కడ నేను హక్క సూజీ న్యూడిల్స్ తీసుకుంటున్నాను. న్యూడిల్స్ అనేది ఇలా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ని వేసుకుందాం. ఇలా ఎగ్ని మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఆయిల్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసేటప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేస్తే వెజిటేబుల్స్ అన్నీ కూడా త్వరగా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. అలానే న్యూడిల్స్ని కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. అలానే చిల్లీ సాస్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. వెనిగర్ హాఫ్ స్పూన్ వేసుకుందాం. కారం ఒక 1 స్పూన్ వేసుకొని మొత్తం అన్నీ కూడా న్యూడిల్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇలా మనం న్యూడిల్స్కి పట్టేటట్టు 2 స్పూన్స్ తీసుకొని మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ ఉంటే న్యూడిల్స్కి ఇవన్నీ పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ న్యూడిల్స్ రెడీ. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.